సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో సుమారు 12,000 మంది విద్యార్థులున్నారని, అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు చదువుతున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షులు పి. అంజీ చెప్పారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 లక్షల రూపాయలని ఆయన డైరెక్ట్గా, ఎందుకంటే కాలేజీ యాజమాన్య అకౌంట్స్కి రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ డబ్బులు వేస్తారు. ఒకప్పుడు మోహన్ బాబు విద్యార్థుల దగ్గర 26 కోట్లు వసూలు చేసి తినేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు తీసి తినేశాడు. అంటే దాదాపు 52 కోట్ల రూపాయలని ఆయన మిస్యూజ్ చేశాడు. దీన్ని విద్యార్థులు ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐలు, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు దీన్ని ప్రశ్నించారు. చర్చలకు వెళ్ళారు, చర్చించారు. ఆ మంచు విష్ణు అనేటువంటి గౌరవమైనటువంటి వ్యక్తి తిరిగి విద్యార్థుల అకౌంట్లో కూడా వేస్తానని హామీ ఇచ్చాడు. హామీని అమలు చేయండి అని అడిగిన దానికి వాళ్ళు కిడ్నాప్ చేసి భీమవరం అడవిలో ఎంత దుర్మార్గంగా దాడి చేయించాడో మనం అంత పత్రికల్లో చూసాం. ఒక విద్యార్థి సంస్థను, విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక విద్యా సంస్థను నడిపేటువంటి వ్యక్తి రౌడీగా వాళ్ళ పిల్లకాయలకు విద్యార్థి నాయకులు కొట్టించాడు. అది ఒకవైపు కేసు కట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, 13 మందిని జైల్లో పెట్టారు. ఒక స్టేజ్ వరకు ఆ పని తీసుకొచ్చారు. ఈవేళ ప్రధాన ముద్ద అయినటువంటి మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు అనేటువంటి వీళ్ళిద్దరూ ఏ2గా ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలేదు అనేది ఈవేళ మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇది మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాం, అంతకుముందు రౌండ్ టేబుల్ పెట్టాం, రెండవది వచ్చి కలెక్టర్ గారిని కలిసాం. ఇదే విషయంలో సేమ్ మోహన్ బాబు విషయంలోనే ఈ 52 కోట్లు మిస్యూజ్ చేసిన దానిపైన ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చాం. కానీ ఇప్పటి వరకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ మోహన్ బాబుకు సంబంధించి, అదేవిధంగా వారి కుమారుడు సంబంధించి అరెస్ట్ చేయలేకపోయినటువంటి అంశంపైనే ఈరోజు మళ్ళీ పెట్టడం జరిగింది. మిగతా విషయాలు పెద్దలు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యి కోర్టు సంపాదించినటువంటి మోహన్ బాబు గారు, అదే కేవలం ఒకవైపు విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు, మరోవైపు తల్లిదండ్రులు వసూలు చేసే డబ్బులను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే ప్రశ్నించిన వాళ్ళని దౌర్జన్యం చేసే స్థితికి దిగజారు. అందరి దృష్టిలో ఈయన ఒక గొప్ప నటుడు, గొప్ప మేధావి. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. రాజ్యసభ అంటే పెద్దల సభ, పెద్దలు ఎట్లా అవుతారు, చిన్న పనులు చేసేవాళ్ళు పెద్దలు కాదు. ఇలాంటి వ్యక్తి చేసినటువంటి దుర్మార్గ అకృత్యాన్ని ప్రశ్నించినటువంటి నేరానికి విద్యార్థి నాయకులను దౌర్జన్యం చేసి కేసులు పెట్టున్నాయి. ఈరోజు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాం. ఆకలి ఖర్చుతో విద్యార్థి సంఘాలు కూడా సుదీర్ఘంగా పోరాటం చేశారు. కేసులు పెట్టించడానికే ఒక పెద్ద పోరాటం. కేసులు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధంగా. హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. అంటే అర్థమైంది, అరెస్ట్ చేసి తీరాలి కోర్టుకి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి వస్తున్న సందర్భంగా ఆయన మోహన్ బాబు యూనివర్సిటీలో కిడ్నాపరు, ఆర్థిక నేరగాడైన మోహన్ బాబు మంచు విష్ణులపై అరెస్టుపై స్పందించాలని చెప్పి మేము అఖిలపక్షంగా డిమాండ్ చేస్తాం. ఏ ప్రజాప్రతినిధి, ఏ ముఖ్యమంత్రి ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో ముఖ్యమైన సమస్యల మీద మాట్లాడటం అనేది ఆనవాయితీ. ఈరోజు పేదరిక నిర్మూలన అనే P4 కార్యక్రమాన్ని మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేశాం. పేదల దగ్గర నుంచి, వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు ఫీజుల రూపంలోనూ, మెస్ బిల్లుల రూపంలోనూ, ఫైన్ల రూపంలోనూ బౌన్సర్లు పెట్టుకొని బెదిరించి వసూలు చేస్తున్న ఈ ఆర్థిక నేరగాళ్ళ గురించి మాట్లాడకుండా పేదరికం ఏమైనా నిర్మూలన అవుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. మీ సొంత గ్రామం నారావారిపల్లి కులంలో
వాళ్ళని అరెస్ట్ చేయడం పడుతుంది. ఎవరో హైకోర్టు నమ్మింది వీళ్ళకి ఇది సంబంధం ఉందని, అందుకని ప్రాసిక్యూట్ చేసింది, అది అనుమతించలేదు, కొట్టేసింది. ఈరోజు పోలీసులు మీ పిఎల్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. సతీష్ని ఈరోజు అక్కడ మొత్తం వ్యవహారం సతీష్ని తీసుకుని అరెస్ట్ చేశారు. ఆయనకు మరొకరు మీరు ఫోన్ చేసినట్టు మెసేజ్ పెట్టినట్టు పక్క ఆధారాలు ఉన్నాయి. ఈరోజు పోలీసులు మీరు పట్టించుకోరు, మీరు మాట్లాడాలని చెప్పి ధీమాగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే